ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాము. వెరీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈ మాట ఎందుకన్నానంటే, నేను గత 3 నెలల నుంచి వీడియోస్ ఏం పోస్ట్ చేయటం లేదు. ఎందుకంటే మా పిల్లలకి కొంచెం హెల్త్ బాగాలేదు. అలాగే మా జాను కూడా పడి కొంచెం చెయ్యి మణికట్ట దగ్గర ఫ్రాక్చర్ అయింది. అందుకని తనకి పిండి కట్ట వేయించి మళ్ళీ చెయ్యంతా సెట్ అయ్యేంత వరకు నేను వీడియోస్ ఏమీ తీయలేదు. ఇప్పుడు కొంచెం తనకి హ్యాండ్ అంతా సెట్ అయ్యింది, బాగున్నాడు. ఇప్పుడు మనం బాగుంటేనే కదా వీడియోస్ చేయగలము. అందుకని నేను మా జాను చూసుకుంటూ వీడియోస్ ఏమీ తీయలేదు. ఇప్పుడు మళ్ళీ ఈ రోజు నుంచి నేను మళ్ళీ వీడియోస్ అనేవి వరుసగా పోస్ట్ చేస్తూ ఉంటాను. ఈరోజైతే నేను ఒక మంచి వీడియోతోటి మీ ముందుకు వచ్చేసాను. ఈరోజైతే నేను ఆవకాయ పచ్చడి చూపించబోతున్నాను. అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చితే మా వీడియోస్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా కానీ మీకు ముందు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? అలాగే ఆవకాయ పచ్చడి ప్రాసెస్ చూసేద్దాం పదండి. ఆవకాయ పచ్చడి పట్టడానికి ముందుగా మనం కాయలు తీసుకోవాలండి. ఇవి అయితే జలాల కాయలు. ఈ పెద్ద కాయలు వచ్చేసి రసం కాయలండి. మేము ఈసారి 2 కాయల్ని ట్రై చేస్తున్నాము. ఈ రసం కాయలు అయితే చాలా పెద్దగాను, అలాగే కాయ కూడా చాలా బరువుగా ఉందండి. కాయలు అయితే చాలా బాగున్నాయి. ముందుగా మనం ఈ కాయల్ని నీళ్ళల్లో వేసుకొని శుభ్రంగా కడిగేసుకొని, అలాగే ఒక పొడి క్లాత్ పెట్టి తడి లేకుండా తుడిచేసుకొని ఈ క్లాత్ పైన అలా ఆరపెట్టుకోవాలండి. ఈ పచ్చడికైతే ఎప్పుడూ ముక్కలు మేమే కొట్టుకుంటాము. అలాగే ఈసారి కూడా మేమే కొట్టుకుంటున్నాము. ముందుగా అయితే మనము కత్తిని తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని తడి లేకుండా తుడిచేసుకొని బాగా ఆరపెట్టేసుకోవాలి. తర్వాత ఫస్ట్ నిమ్మకాయ కోయండి. నిమ్మకాయ కట్ చేసి ఆ నిమ్మకాయ ముక్కల్ని ఇలా కత్తి మొత్తం రబ్ చేయటం వల్ల కత్తికి ఇంకొంచెం ఏదైనా తుప్పు లాంటిది డస్ట్ ఏదైనా ఉన్నా కానీ శుభ్రంగా మొత్తం నిమ్మకాయకి వచ్చేస్తుంది. అలాగే కత్తి కూడా కొంచెం పదునెక్కుతుంది. తర్వాత టిష్యూ పేపర్ తీసుకొని మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకోండి. తర్వాత మనం ఈ మామిడికాయలన్నిటికీ ఇలా తొడాలన్నీ తీసి పెట్టుకోవాలి శుభ్రంగా. ఈ తొడాలు కానీ ఏం లేకుండా ఇలా చాక్తో కట్ చేసేసుకోవాలి. ఫస్ట్ మా అక్క ముక్కలు కొడతానని చెప్పి ట్రై చేసింది, కానీ మా అక్క కొంచెం కష్టంగా ఉంది. మా అక్కతో అంత అవ్వలేదు. తర్వాత ఇంక మా మావయ్య కట్ చేస్తానని చెప్పి మా అక్క వాళ్ళ హస్బెండ్ మా మావయ్య కట్ చేశాడు. ఎవ్రీ ఇయర్ మా మావయ్య కట్ చేస్తాడు. తర్వాత మామిడికాయల్ని మనం ఇలా రౌండ్గా కట్ చేసుకొని వాటిని సగానికి ఇలా పెద్ద పెద్ద బద్దలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న బద్దలకి మనం మధ్యలో కాయకి జీడి ఉంటుంది కదండి, ఆ జీడిని తీసేసుకోవాలి. అలాగే కాయ టెంకకి తెల్లగా పలచటి పొర ఉంటుంది. ఆ పొరను కూడా మనము శుభ్రంగా కట్ చేసుకున్న ముక్కలన్నిటికీ ఆ పొరను తీసేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ముక్కలు కట్ చేసుకోవచ్చు. మనం బయట ముక్కలు కొట్టిస్తే మరీ బాగా పెద్ద పెద్దవి కొట్టేస్తారు. ఇంట్లో మేమే కొట్టేసుకుంటాం కాబట్టి మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా కొంచెం మీడియం సైజులో కట్ చేస్తున్నాడు మా మావయ్య. తర్వాత కాయలన్నిటిని ఇలా ముక్కలు కొట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం ఇలా ఈ కట్ చేసుకున్న ముక్కలన్నిటిని ఒక మానిక తీసుకొని దాంతో కొలుచుకోవాలి. మానిక కానీ సోల కానీ ఏది అవైలబుల్గా ఉంటే దాంతో మనం కొలుచుకోవాలి. మాకైతే మానిక అవైలబుల్గా ఉంది కాబట్టి మా అక్క మానికతో కొలిచింది. ఈ ముక్కలన్నిటిని ఇలా మానికతో కొలిస్తే మాకు 5 మానికలు ముక్కలు అయ్యాయి. ఒక మానికకు వచ్చేసి 3 గిద్దలు ఉప్పు, 3 గిద్దలు కారం, 2 గిద్దలు ఆవుపిండి వేయాలండి. మాకైతే 5 మానికలు అయినాయి. ఈ కాయలు మొత్తం మేము 15 కాయలు తీసుకున్నాము. ఈ కాయలు అన్ని ముక్కలు కలిపి 5 మానికలు అయ్యాయి. 5 మానికలకి మేము 15 గిద్దలు ఉప్పు, 15 గిద్దలు కారం, అలాగే 10 గిద్దలు ఆవుపిండి, అలాగే ఒక 100 గ్రాములు మెంతిపిండి, 1/4 కేజీ వరకు చిన్నులపాయల్ని పొట్టు తీసేసి రెబ్బలకు కూడా పొట్టు తీసేసి వేసుకున్నాము. చిన్నులపాయల్ని మనం రెబ్బలుగా ఒలిచేసి అవి ఎండలో ఎండపెడితే ఎండకి ఆ పైన పొట్టు అనేది ఊరకనే వచ్చేస్తుందండి, రెబ్బలకున్న పొట్టు అంతా. తర్వాత మనం ఒక టబ్ తీసుకొని మనం ముందుగా చెప్పుకున్న కొలతల ప్రకారం ఆ టబ్లో ఉప్పు, కారం, ఆవు పిండి, మెంతిపిండి, ఈ రెబ్బలు ఒలిసి పెట్టుకున్నటువంటి చిన్నులపాయలు వేసేసుకొని ఇవన్నీ మొత్తం బాగా కలిసేటట్టు మనం ఫస్ట్ ఈ మసాలాలన్నీ కలుపుకోవాలండి. ఏదైనా స్పూన్తో కానీ గరిటెతో కానీ కలుపుకోండి. చేయి మాత్రం అసలు పెట్టకండి, చేయి బాగా మంట పుట్టిపోతుంది. తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకొని ఆ గిన్నెలో నూనె వేసుకోవాలండి. ఇది వేరుశనగ నూనె. దీంట్లో 1 కేజీ వరకు అంటే 1 లీటర్ వరకు నూనె పోసుకొని
ఈ నూనెలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడి ముక్కలన్నీ వేసుకోవాలి. ఈ పచ్చడికి వచ్చేసి మేము కర్నూలు ఆయిల్స్ వారి వేరుశనగ నూనెని వాడామండి. నేను ఇలా వీడియోలో చూపించిన విధంగా మనం కొంచెం కొంచెం ముక్కలు వేసుకుంటూ ఈ ముక్కలన్నిటికీ బాగా ఆయిల్ పట్టించాలి. ఆయిల్ పట్టించి ఇలా ఆయిల్ పట్టించిన ముక్కల్ని తీసి మనం ముందుగా కలుపుకున్న ఉప్పు కారం మిశ్రమంలో వేసుకోవాలండి. ఇలాగే ఉన్న ముక్కలన్నిటిని మొత్తం ఇలాగే నూనె పట్టించి మిశ్రమంలో వేసేసుకొని మిగిలిన ఆయిల్ మొత్తం పోసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఈ పచ్చడికి వచ్చేసి మాకు మొత్తం 3 కేజీలు అంటే 3 లీటర్స్ వరకు ఆయిల్ పట్టింది. చూసారా మొత్తం కలిపిన తర్వాత పచ్చడి ఎలా రెడీ అయిందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. కానీ 4 డేస్ వరకు ఆగాలి టేస్ట్ చేయాలంటే. మేము ఈ పచ్చడికి వచ్చేసి 3 మ్యాంగో వారి మిర్చి పౌడర్ వాడాము. అలాగే 3 మ్యాంగోస్ వారి ఆవు పిండి వాడాము. మెంతి పిండి మనకి లోకల్గా ఉండేదే వాడాము. మనకి 3 మ్యాంగోస్ వారిది మెంతి పిండి దొరకలేదు. 4 రోజులు అయిన తర్వాత చూపిస్తున్నాను మీకు. ఈ 4 రోజులు కూడా రోజు మార్నింగ్ పచ్చడి కలుపుకుంటూ ఉండాలి. అప్పుడే మనకి బాగా కలిసి బాగా ఊరుతుంది పచ్చడి. చూసారా కలర్ చూసారా ఎంత రెడ్గా ఉందో, అది చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయి. పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉందండి, చాలా బాగుంది. ఇలా మొత్తం 4వ రోజు ఇలా మొత్తం కలిసేటట్టు మొత్తం ఆయిల్ అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత పచ్చడి జాడీలు ఉంటే జాడీల్లోకి, లేదంటే ఏవైనా 8 డబ్బాలు ఉంటే గాజువైనా ప్లాస్టిక్ అయినా సరే ఈ పచ్చడిని ఆ డబ్బాల్లోకి తీసేసి సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవచ్చండి. అలాగే ఈ పచ్చడిని మనము వాటర్ తగలకుండా జాగ్రత్తగా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మళ్ళీ సమ్మర్ వరకు కూడాను ఈ పచ్చడి అస్సలు రంగు మారదండి. రంగు కానీ టేస్ట్ కానీ ఏమాత్రం మారదు. చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు మనం కొత్తగా ఎలా పట్టామో ఈ రెండింగ్కి కూడా అలాగే కొత్తగా చాలా బాగుంటుంది పచ్చడి. మేము చిన్నపిల్లలప్పుడైతే ఇలా ఈ పచ్చడిని డబ్బాల్లోకి జాడీల్లోకి తీసేసిన తర్వాత ఆ టబ్లో మా అమ్మమ్మ అన్నం కలిపి మా అందరికీ ముద్దలు పెట్టేదండి. ఆ మెమరీస్ని అయితే నేను అసలు ఎప్పటికీ మర్చిపోలేను. తర్వాత నేను ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో పచ్చడి, ముద్దపప్పు, వేడివేడి అన్నం, అప్పడాలు, నెయ్యి వేసి కలిపి మా పిల్లలకి పెట్టానండి. నేను కూడా తిన్నాను. టేస్ట్ అయితే అసలు చాలా బాగుందండి, అసలు అద్దిరిపోయింది. మీరు కూడా అందరూ ఆవకాయ పచ్చడి పట్టారండి. అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చితే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.